కస్టడీ అని, ఆ ఇల్లీగల్ కస్టడీలో నన్ను నా భర్తని కూడా కొట్టారని, మ్యాన్ హ్యాండిల్ చేశారని దెబ్బలు కూడా మ్యాజిస్ట్రేట్ గారికి చూపిస్తే మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని రికార్డ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎగ్జామినేషన్కి పంపి తరువాత రిమాండ్ చేశారు. వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు చాలా యాక్టివ్ సోషల్ మీడియా కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వెళ్ళిపోయి నివసిస్తుంటే వారిని కావాలని పట్టుకొచ్చి వేధించే కార్యక్రమం చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో నిన్న జైల్లో ఉన్నప్పుడు చిలకూరుపేట మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి గారు రజనీ గారు వచ్చి పరామర్శించి వెళ్ళారు. ఈరోజు మేమందరం, మేయర్ గారు, నేను, అప్పిరెడ్డి గారు, అలాగే పేర్ని నాని గారు, ఇంకా తదితర మిత్రులం అందరం వెళ్ళి మళ్ళా పరామర్శించి వాస్తవాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి పర్మిషన్ పెట్టుకుని ఇక్కడికి రావడం జరిగింది. చిత్రం ఏంటంటే మేము ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరు లేరు. మేము వచ్చే ముందు ఒక 10 నిమిషాల ముందు, 20 నిమిషాల ముందు, 5 నిమిషాల ముందు నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఇక్కడ నుంచి వేరే చోటకి తీసుకువెళ్ళారు. పీటీ వారెంట్ వేసి వేరే చోటకు తీసుకువెళ్ళారు అనే సమాచారం మాత్రం మాకు వచ్చింది. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. శ్రీకాకుళం తీసుకెళ్లారో, రాజమండ్రి తీసుకెళ్లారో, చిత్తూరు తీసుకెళ్లారో, ఎక్కడికి తీసుకెళ్లారో మాకు కరెక్ట్ సమాచారం లేదు. అక్కడ కూడా ఈ కేసులు పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో టోటల్గా జరుగుతున్నటువంటి విధానం. ఒక మహిళని నేను మనవి చేస్తున్నా, ఒక మహిళ ఆమె తప్పు చేసిందా, రైట్ చేసిందా, ఆమె ఏ పోస్టులు పెట్టింది, ఏమిటి అనేది నిర్ణయించేది ఈ పోలీస్ యంత్రాంగం కాదు, న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. పోలీస్ యంత్రాంగం చేయాల్సింది ఏమిటంటే ఒక అభియోగం వచ్చినప్పుడు ఆ అభియోగాన్ని పరిశీలించి విచారణ చేసి దానిలో సాక్ష్యాధారాలు కరెక్ట్గా ఉన్నాయని వారు భావిస్తే, ఇన్వెస్టిగేషన్లో తేలితే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అంతే, దట్స్ ఆల్. విత్ ఇన్ 24 అవర్స్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఈ చిలకలూరుపేట సుధారాణి దంపతుల విషయంలో 24 అవర్స్లో కాదు, 4 రోజుల పాటు వారి దగ్గర పెట్టుకొని, అది కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ని మేము హైకోర్టులో వేసిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో రాత్రి 12 గంటలకి 1 గంటకి ప్రొడ్యూస్ చేశారు. విన్నారా? పబ్లిక్ కోర్టులో కాదు, రాత్రి 12-1 గంటలకి ప్రొడ్యూస్ చేశారు. అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు రికార్డ్ చేసుకున్నారు. చిత్రం జరుగుతూ ఉన్నది వాళ్ళ రాష్ట్రంలో. ఈ ఒక కేసే కాదు, ఇవాళ చాలామందిని మేము రామకృష్ణారెడ్డిని, వెంకటరామరెడ్డిని, అశోక్ రెడ్డిని, మాకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా మేము వారితో మాట్లాడాము. మేమందరం బృందంగా వెళ్ళి ఇక్కడ ఇంకో కేసు కూడా చెప్తున్నా. నిన్ననే వర్రా రవీంద్రారెడ్డి ఈజ్ ఆల్సో సోషల్ మీడియా యాక్టివిస్ట్. ఆయన ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు తెలుసా? రాత్రి 12ంటికి 11ంటికి. ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు రాత్రిపూట? ఒకటే, ఇల్లీగల్ కస్టడీ చేశారు కాబట్టి, వారిని కొట్టారు కాబట్టి. ఈ కొట్టిన విషయాన్ని పబ్లిక్ కోర్టులో అంటే పగలు జరిగేటటువంటి కోర్టులోకి వెళ్ళి ఆ కోర్టులో ఉంటే వాడికి ధైర్యం వస్తుంది, ముద్దాయికి. అప్పుడు దాకా పోలీస్ కస్టడీలో ఉంటాడు కదా, భయంతో ఉంటాడు, చుట్టూరా పోలీసులు ఎవరు ఉండరు. పబ్లిక్లోకి వచ్చిన తర్వాత అమ్మ ధైర్యం వచ్చిందిరా, నేను ఇక వాస్తవం చెప్పొచ్చు అని వాస్తవం చెబుతారనే భయంతో రాత్రిపూట 12 గంటలు ఇంటికి వెళ్ళి, మ్యాజిస్ట్రేట్ గారు ఇంటికి వెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ చేస్తే ఎవరు ఉంటారు కదా, పోలీసులు ఉంటారు, మ్యాజిస్ట్రేట్ గారు ఉంటారు, ఎవరు పబ్లిక్ ఉంటారు కదా, పబ్లిక్ కోర్టు కాదు కాబట్టి. అందువల్ల అక్కడ తీసుకెళ్ళి పెడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకుని మేమేం చేస్తున్నామంటే, ఎప్పుడైతే మ్యాజిస్ట్రేట్ గారు ఇంటికాడ ప్రొడ్యూస్ చేస్తున్నారో మా అడ్వకేట్లు అందరూ వెళ్ళి మ్యాజిస్ట్రేట్ గారి కూర్చుంటున్నారు. రాత్రి జరిగింది అది. వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని నాకు చాలా చిత్రం అనిపించింది. వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను కూడా న్యాయవాద వృత్తిలో కొన్నాళ్ళు పనిచేశా. నేను ఎక్కడా చూడలా. చూడండి, దీనిలో ముసుగు వేసుకున్నటువంటి 3 వ్యక్తులు ఉన్నారు. ఈ 3లో వర్రా రవీంద్రారెడ్డి ఒక ఆయన, సుబ్బారెడ్డి ఒక ఆయన, ఇంకొక అతని పేరేదో ఉంది. ఏంది నాకు అర్థం కాల. పౌర సమాజంలో పౌర హక్కులు ఏమైపోతున్నాయి? నేను ప్రశ్నిస్తున్న పోలీసు వ్యవస్థని.
ఆ డీజీపీ గారు డీజీ గారు ఐజీ ఆయన పేరేంటి కోయా ప్రవీణ్ గారు, ఆయన ఏమండి ఇలా ధర్మమేనా ఇది? వాళ్ళు ఎవరు? వాళ్ళు ముద్దాయిలు, ఎక్యూజ్డ్ అంటే ఏంటి? నేరారోపణ చెయ్యబడిన వాడు మాత్రమే. నేరం రుజువైనటువంటి కన్విక్ట్ కాదు. నేరారోపణ చేయబడిన వాడు కోర్టులోకి వెళ్ళి సాక్ష్యాధారాలన్నీ నిరూపణ అయిన తర్వాత కన్విక్ట్ చేస్తారు, అప్పుడు కన్విక్షన్. ఈ వర్ర రవీంద్రారెడ్డితో పాటు ఇద్దరిని రాత్రి ప్రొడ్యూస్ చేస్తే సేమ్ టు సేమ్ మన చిలకూరుపేట కేసు లాగానే వర్ర రవీంద్రారెడ్డి మ్యాజిస్ట్రేట్ గారికి రిపోర్ట్ చేశాడు. మొత్తం టోటల్గా నన్ను ఇల్లీగల్గా కస్టడీలోకి తీసుకున్నారు, నన్ను 5వ తారీఖున ఒకసారి కస్టడీలోకి తీసుకొని అక్కడ 41 నోటీస్ ఇచ్చి పంపించేశారు. నేను వెళ్ళిపోయాను. మళ్ళా 6వ తారీఖునో 7వ తారీఖునో ఏం చెప్పాడు, ఇంకా దాంట్లో స్టేట్మెంట్ రాలేదు. మళ్ళీ అర్ధరాత్రి లేపుకొచ్చారు. 4 రోజుల నుంచి తిప్పుతున్నారు, కొడుతున్నారు, విచ్చలవిడిగా కొట్టారు. మళ్ళీ తీసుకొచ్చి అర్ధరాత్రి ప్రొడ్యూస్ చేశారు. హెబియస్ కార్పస్ వేసాం కదా సుప్రీం హైకోర్టులో, హెబియస్ కార్పస్ పెండింగ్లో ఉంది కాబట్టి ఎక్కడైనా ఉంటే వాళ్ళని ప్రొడ్యూస్ చేయమంటే తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేశారు. ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు? చిలకలూరిపేటలో ఉన్నటువంటి ముద్దాయిలుగా చెప్పబడుతున్న సుధారాణి దంపతుల్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేశారో రాత్రి 12 గంటలకి మళ్ళా వీళ్ళు రాత్రి 11:30కు ప్రొడ్యూస్ చేశారు. అరెస్ట్ మాత్రం అంతకుముందు రాత్రి 11:30కు చూపించారు, కన్వీనియంట్గా 24 అవర్స్లో పెట్టాలి కాబట్టి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, లాజిక్గా ఆలోచించండి. పెద్దలు, న్యాయ నిపుణులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు ఆలోచించమని మనం చేస్తున్నాం. పబ్లిక్ కోర్టులో కాకోకుండా ఇంటి దగ్గరకు తీసుకొచ్చి అర్ధరాత్రి పూట ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వారిని హెరాస్ చేసి, కొట్టి, తిట్టి, బెదిరించి వారి పేరు చెప్పు, వీళ్ళ పేరు చెప్పు. అతను చెప్పాడు క్లియర్గా, వర్రా రవీంద్ర అనే అతను అవినాష్ పేరు చెప్పు, మరి ఇంకెవరిదో ఇంకొక ఆయన పేరు చెప్పు అని బెదిరించారా? భార్గవ్ పేరు చెప్పు అని బెదిరించారంట. బెదిరిస్తే బెదిరించకపోయినా బెదిరించినా వాళ్ళు రాసుకుని సంతకం పెట్టమంటున్నారు. ఏమిటి అన్యాయం ఉంటుంది? ఇది ప్రజాస్వామ్య దేశమేనా? పోలీసులు ఈ విధంగా వ్యవహరించవచ్చా? నాకు ఇంకోటి ఆశ్చర్యం వేసిందంటే, నేను మనం చూసినప్పుడు నిన్నే చూసా, కోయా ప్రవీణ్ అనే ఐపీఎస్ ఆఫీసర్, ఆయన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటాను. ఆయన అంటాడు చిత్రంగా, ఇదే అరబ్ దేశాల్లో అయితే నడి రోడ్డు మీద గుంజకు కట్టేసి రాళ్ళు వేసి చంపేస్తారంట. రవీంద్రారెడ్డి చేసిన నేరానికి శిక్ష కూడా చెబుతున్నాడు. ఎక్కడ శిక్ష? అది అరబ్ దేశాల్లో శిక్ష అంట. మరి ఏమన్నా అరబ్ ట్రైనింగ్కి వెళ్ళాడేమో నాకు తెలియదు ఈ ఐపీఎస్ ఆఫీసర్ గారు. ఇతను నేరం చేశాడో లేదో ఇంకా రుజువు కాలా. నేరం చేశాడని మీరు చెబుతున్నారు పోలీసులు, శిక్ష కూడా మీరే చెప్తున్నారు. వాట్ ఈస్ దిస్? ఇది మెంటల్ హెరాస్మెంట్ కాదా? ముసుగులేయటం. అరబ్ దేశాల్లో అయితే రాళ్ళు పెట్టి కొట్టి చంపుతారు. అసలు వీళ్ళు కర్మాగారం, ఈ మధ్యన కర్మాగారం అనే పేరు ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో వచ్చింది, చదివినట్టున్నాడు. లేదా చంద్రబాబు నాయుడు చెప్పన్నాడు, కర్మాగారం ఫ్యాక్టరీగా తయారవుతున్నారు అనేటువంటి మాటలు మాట్లాడుతుంటే పోలీస్ వ్యవస్థను ఏమనాలి? ఆ ప్రవీణ్ గారు ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేశారట. ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేసినప్పుడు ఎన్నికల కమిషన్ ఆయన బదలాయించేసింది, ట్రాన్స్ఫర్ చేసేసింది. ఎందుకో తెలుసా? తెలుగుదేశానికి అనుకూలంగా చేస్తున్నాడు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన అక్కడి నుంచి పంపించేశారు. ఆ ఫిర్యాదులు ఏం చెప్పారు తెలుసా? ఈయన డబ్బులు పోసాడని చెప్పారు. అంతగా క్లోజ్గా చంద్రబాబు నాయుడు గారికి ఉండే మనిషి, తెలుగుదేశంకి అంత అనుకూలంగా ఉండే మనిషి. కాకి బట్టలు వేసుకున్నాడు కానీ లోపల బన్నీలు గిన్నెలు అన్నీ పచ్చ చేసుకున్నట్టున్నాడు ఆయన మహానుభావుడు. తెలియకడుగుతా ఏం మాటలు మాట్లాడుతున్నాడు? మీ డ్యూటీ మీరు చేయండి. నేను వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది ఐపీఎస్ ఆఫీసర్స్, ఒకటే మనవి చేస్తున్నా, చట్ట ప్రకారం మీ పని మీరు చెయ్యండి. అంతేగాని ఎక్స్ట్రా కామెంట్స్ ఏంటి నాకు అర్థం కాలేదు. అరబ్ దేశాలు అయితే అలా శిక్షిస్తారు, ఇక్కడైతే ఇలా శిక్షిస్తారు. ఇతను ఇంత పెద్ద నేరం చేశాడు, ఇంత పెద్ద నేరం చేశాడు లేదు, నువ్వు కాదుగా నిరూపించాల్సింది. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, దట్స్ ఆల్. నీ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించవలసింది న్యాయస్థానాలు. ముద్దాయిల్ని మీరు కన్విక్టెడ్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇది ధర్మం కాదు. ప్రజాస్వామ్య దేశంలో కక్షగట్టి అందరినీ ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ చూశారు కదా, బెయిల్ రావడం లేదు ఎవరికి కూడా. ఒకసారి అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చింది అనుకో కోర్టులో, ఇంకో కేసు ఎమ్మటే రిజిస్టర్ చేసి ఇంకో కేసు, ఆ ఊర్లో కేసు, ఈ ఊర్లో కేసు, ఇట్లా కేసుల మీద కేసులు పెట్టి వీళ్ళందరూ కూడా హ్యాబిచువల్
అఫెండర్స్. ఏంటండి సోషల్ మీడియా వాళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ ఏంటండి? నేను పెట్టను పోస్టింగ్లు, నేను ట్విట్టర్లో నేను పెట్టను పోస్టింగ్లు, విమర్శ చేస్తూ రాజకీయ విమర్శ చేస్తూ ఏమిటి అన్యాయం అంటున్నా. పరాకాష్ఠకు జరిగింది. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు పులి మీద స్వారీ చేస్తున్నారు, జాగ్రత్త. ఆ పులే మిమ్మల్ని తింటుంది రాబోయే కాలంలో, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇంత ఘోరంగా అన్యాయంగా మా సోషల్ మీడియా కార్యకర్తల్ని ఆయన అంటాడు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నా, పోలీసులు అడిగడిగి ఇసుకుపడుతుంది మాకు. ఎందుకంటే మొన్నే మేము డీజీ గారి దగ్గరికి వెళ్ళాం, ఆయనకి చెప్పాం, మళ్ళా ఎస్పీలందరినీ కలిసాం. మా కార్యకర్తలు మా నాయకులు వెళ్ళి ఈ కృష్ణా జిల్లాలో ఈయన వెళ్ళి కలిశాడు, మేము గుంటూరు జిల్లాలో మేము వెళ్ళి కలిసాం, ఎస్పీకి ఇచ్చాం. అందరికీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల మీద, మా పిల్లల మీద, మా కుటుంబ సభ్యుల మీద తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు సంబంధించిన వారు ఎంత పచ్చి బూతులు తిట్టారో అవన్నీ పెట్టాం. యాక్షన్ తీసుకొని బాబు అని ఇచ్చాం. మళ్ళా నిన్న రజనీ గారు 20 రోజులైంది, ఆమెను ఏ విధంగా ట్రోల్ చేశారో నేను చెప్పను, సిగ్గేస్తుంది. ఆమెని ఎంత ఘోరంగా ట్రోల్ చేసి టీవీల్లో చేశారో వాళ్ళని మేము ఎస్పీ గారికి ఇచ్చాం, డీజీపీ గారికి ఇచ్చాం. నో యాక్షన్ టిల్ నౌ. ఏంది స్వామి నాకు అర్థం కాల. డీజీ గారు లేదా కోయా ప్రవీణ్ గారు లేదా మరొక పోలీస్ ఆఫీసర్ గారు నేను అడుగుతా ఉన్నా, అయ్యా వాళ్ళు మా మీద పోస్టులు పెడితే మీరు పట్టించుకోరు, మమ్మల్ని తిడితే మీరు పట్టించుకోరు, ఏంటి మీరు ఇంకా కాకి బట్టలు ఎందుకు మీకు? చిత్రం ఏంటంటే హర్షవర్ధన్ అనుకుంటాను ఎస్పీ కడప జస్ట్ ఒక 4 రోజుల క్రితం ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకో తెలుసా ట్రాన్స్ఫర్ చేసింది? ఈ వర్రా రవీంద్ర అనే వ్యక్తిని 41 నోటీస్ ఇచ్చి పంపిస్తా అంట. అరే 41 నోటీస్ పంపుతా ఉంటాయి నువ్వు? చంద్రబాబు గారు ఏం చెప్పారు? లోపలేమన్నారు కదా, మక్కలు ఎరగొట్టమన్నారు కదా, మీరు మక్కలు ఎరగొట్టలేదు, లోపలే లేదు, చట్ట వ్యతిరేకంగా మీరు పనులు చేయలేదు, తీసేయి అన్నారు. పాప ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. కోయా రవీంద్ర గారు వచ్చారు, అక్కడ కోయా ప్రవీణ్ గారు వచ్చారు. ఆయన అయితే ఏం చెప్తే చేస్తాడు అనుకోండి. పాపం చెప్పాక ఇందాక పైకి కాకి బట్టలే కానీ లోపల చెప్పిన దానికన్నా ఎక్కువ చేసి నిరూపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా టోటల్గా ప్లాన్ ఏంటి అంటే, పోయినసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం ప్లాన్ అంటే, ఆయన ప్లాను మా దగ్గర నుంచి 67 మంది గెలిస్తే దానిలో మొత్తం అందరూ లాగేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కనే చేసేస్తే పార్టీ అయిపోద్ది అనుకున్నాడు. పిచ్చోడు, భ్రమపడ్డాడు. 23 లాగాడు. అయినా ఏం కాల, మన 151తో గెలిచాం. ఇవాళ మా సోషల్ మీడియాను మొత్తాన్ని కొలాబ్ చేసేద్దాం అనుకుంటున్నాడు. ఒక్కడు కూడా బయటకు వచ్చి సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టకూడదు, వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేకంగా అనేటువంటి భావనకి వెళ్తున్నాడు. ప్రభుత్వ వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. అందువల్ల సోషల్ మీడియాని చిందరవందర చేసేద్దాం అనుకుంటున్నాడు. ఆ రోజున 23 మందిని నువ్వు వెళ్తే ఏం చేయలేకపోయావు. ఇవాళ సోషల్ మీడియాని నువ్వు ఎంత కసిగట్టి ఎన్ని కేసులు పెట్టినా ఏవి చేయలేవు అనేది కూడా మనం చేస్తున్నాం. నేను ఇంకా ఫిల్దీ లాంగ్వేజ్ వాడటల్లా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాడాడు ఒకసారి. ఏం చేశారు, ఇన్ని కేసులు పెట్టినా నేను పీకారా అన్నాడు. అట్లాంటి ఫిల్దీ లాంగ్వేజ్ నేను వాడదలుచుకోవాలా. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం వికటిస్తుంది, మీకే శాపంగా మారుతుంది. మా సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ కూడా నేను ఇంకోటి కూడా మనవి చేస్తున్నా, వాళ్ళు చెప్పేది నిజం అనుకుంటున్నారా ప్రజలు? ఏది ఆయన ఈ పోస్ట్ పెట్టాడు, వర్రా ఈ పోస్ట్ పెట్టాడు అనేది ఎన్ని కాదు, ఎన్ని ఫేక్ అకౌంట్లు వాళ్ళే ఓపెన్ చేసి, తెలుగుదేశం వాళ్ళు ఓపెన్ చేసి షర్మిల మీద ఇంకోటి మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించాడు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. 50% ఆఫ్ ది ఫేక్ అకౌంట్స్ పెట్టి మా మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు పెట్టినటువంటి అకౌంట్స్ మీద ఏ విధంగా నేను ఒకటి అడుగుతాను, మేము ఇన్నాళ్ళైంది రిపోర్ట్స్ ఇచ్చి ఎవరైనా ఒక్కని అరెస్ట్ చేశారా? ఒక్క తెలుగుదేశం సోషల్ మీడియా వ్యక్తిని అరెస్ట్ చేశారా? మా పిల్లల మీద పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద పెట్టారు, మా నాయకులు అందరి మీద పెట్టారు. ఒక్కని అరెస్ట్ చేశారా మీరు? మీరు అరెస్ట్ చేయరు. మేము మాత్రం మా వాళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తారు. ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఆ పోలీస్ స్టేషన్, ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి, అక్కడి నుంచి ఇక్కడికి రాత్రిపూట ప్రొడ్యూస్ చేయటం ఏంటి? వాట్ ఈస్ దిస్? చట్టం ఏమైపోతుంది? చట్టాన్ని గౌరవించకపోతే సర్వనాశనం అయిపోతారు చంద్రబాబు నాయుడు గారు, మీ కూటమి. ఇదే గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. లోపలికి వెళ్ళాం, అందరితో మాట్లాడాం, వారి బాధలు విన్నాం. ఆయన ఎవరు చెప్తున్నాడు, రామకృష్ణ నాయుడు ఎవరు
జగన్ పేరు చెప్పి లేకపోతే నీకు పగిలిపోదన్నా అంటావు. వెంకటరామరెడ్డి జగన్ పేరు చెప్పి లేకపోతే నీకు పగిలిపోదన్నా ఏం చెప్పాలి? ఎవరెవరు పేర్లు చెప్పాలి? ఎవరు తుళ్ళూరు డిఎస్పీని ఎవరు? రేపు ఇంకోటి పట్టుకెళ్ళి అంబటరామ పేరు చెప్పమంటారు, రాస్తారు. రేపు వెళ్ళి నాని పేరు చెప్పండి, రాస్తారు. నేను మనవి చేస్తున్నా, మేము సిద్ధంగా ఉన్నాం. కార్యకర్తలకు అంత అన్యాయం జరుగుతున్నప్పుడు మేము వెనక్కి వెళ్తాం ఏంటి? వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్, సిద్ధంగా ఉన్నామని మనవి చేస్తున్నా. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రోజు వస్తాం జైలు దగ్గరికి, రోజు మా కార్యకర్తలను అరెస్ట్ చేసిన అందరిని పలకరిస్తాం, వారితో మాట్లాడతాం, రాటు తేలుతాం. మీరు ఏదైతే చేశారో అదే మాకు అస్త్రాలు అవుతాయి, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇప్పటికైనా మీ దమనకాండ ఆపితే ఆపండి, లేకపోతే మీ కర్మ. ఎన్నో చూసాం ఉద్యమాలు, ఎమర్జెన్సీ కాలంలో చూసాం, తీసుకెళ్ళి అందరినీ లోపలేశారు. ఏమైంది? ఎమర్జెన్సీ అవ్వగానే ఇందిరాగాంధీ ఓడిపోయింది. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. 5 మాసాలకే ఇంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ని ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకురావడం చాలా దురదృష్టకరం. మళ్ళా చెప్తున్నా, మొన్న ఏదో చంద్రబాబు నాయుడు గారో లేకపోతే లోకేష్ గారో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఏంటి బెదిరిస్తున్నారు, బెదిరిస్తే షూ మోటివ్గా కేసులు పెడతామని. బెదిరింపు కాదది. మళ్ళా చెప్తున్నాం మేమందరం, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో ఎయిదర్ డీజీ ఆర్ ఐజీ, ఎనీ ఎస్పీ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇల్లీగల్ కస్టడీ చేసి మమ్మల్ని కొడుతున్నారో మా కార్యకర్తల్ని, వాళ్ళ సంగతి రాబోయే కాలంలో తేలుస్తాం, చట్టం ముందు నిలబెడతాం, మీ స్వభావం అంతా బయట పెడతాం. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇది బెదిరింపు కాదు, చట్ట ప్రకారం చెప్తున్నటువంటి హెచ్చరిక. ఇప్పటికైనా సరిదిద్దుకోండి. నేను చూసా, మొన్న ఎవరో ఒక ఆఫీసర్ పేరు చెప్పకూడదు, చచ్చిపోతున్నాం సార్, వాడిని కొట్టి వీడిని కొట్టి అంటున్నాడు. మేమేమో కొట్టేనేమో మాకు మీరేమో కేసులు పెడతారు, ఏం చేయమండి అని ఐపీఎస్ ఆఫీసర్ వాపోయాడు నా దగ్గర. పాపం అతన్ని ట్రాన్స్ఫర్ చేశారులే. ఇట్లా ఎవరైతే ఐపీఎస్ ఆఫీసరు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని తీసుకొని హెరాస్మెంట్ చేయటం లేదో వాళ్ళందరినీ తిట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఇవన్నీ కూడా ఒక 5 నెలలు 6 నెలలు సంవత్సరం అయిన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లు చెబుతారు. నేనేమి చెప్పాల్సిన అవసరం లేదని మనవి చేస్తూ ఈరోజు అందరినీ పలకరించాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మా సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉండండి, ఏమీ ప్రమాదం లేదు, లీగల్ టీం ఉంది, నాయకులు ఉన్నాం, ఎక్కడ ఏం జరిగినా మా లీగల్ టీం అంతా వస్తుంది, బెయిల్స్ వేసే ప్రయత్నం చేస్తుంది. 4 రోజుల్లో కాకపోతే 5 రోజుల్లో బెయిల్ వస్తుంది, 10 రోజుల్లో వస్తుంది. ఉండడానికి సిద్ధపడిన తర్వాత అసలు భయం ఏంటయ్యా? కొడతారంటే భయం, అంతేగా, లోపలేస్తారంటే భయం, కొట్టారు లోపలేసారు, ఇంకా భయం ఏంటి? రెడీ, సింపుల్ అనేది కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తూ, మరి ఈరోజు మేమందరిని పలకరించడం, మేమందరం రావటం, పలకరించడం, ఇంకా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. డెఫినెట్గా నాట్ ఓన్లీ గవర్నర్, మేము ఎస్పీలకు చెప్పాం, డీజీలకు చెప్పాం, ప్రాపర్ ఛానల్లో అందరినీ టచ్ చేసాం. టచ్ చేసిన తర్వాత వెయిట్ చేస్తున్నాం, రీజనబుల్ టైం ఇస్తాం, న్యాయస్థానాలకు వెళ్తాం, హ్యూమన్ రైట్స్కి వెళ్తాం. ఏందని నాకు అర్థం కాల. తప్పు చేశాడో లేదో ఆ భగవంతుడు తేల్చాలి, కోర్టులు తేల్చాలి. తీసుకెళ్ళి కొడతారండి, ఒక ఆడ కూతుర్ని కొడతారండి, చేతులు పగిలిపోయేదాకా కొట్టి. ఇది మంచి ప్రభుత్వం అంట, కొట్టుడు ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని ఆయన చెప్పుకుంటున్నారు. ఏం ఇది మంచి ప్రభుత్వం? ఒక ఆడ కూతుర్ని తప్పు చేసినా రైట్ చేయలేదు, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్, దట్ విల్ బి డిసైడెడ్ బై ది కోర్ట్. నువ్వెవరో కొట్టడానికి? ఇది మంచి ప్రభుత్వం అని చెప్తే ఎలాగా? ఇంత చిత్రహింస రవీంద్రారెడ్డిని కొట్టారు, రాత్రే కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. రాత్రి 12 గంటలకి, తర్వాత 6 గంటల దాకా నేను అబ్జర్వ్ చేస్తున్నాను వర్ర రవీంద్రని. అతన్ని కొట్టారు, అతను దుర్మార్గుడు, రాక్షసుడు, ఏదేదో చెప్తున్నారు. అవన్నీ ఫేక్. సోషల్ మీడియాలో యాక్టివ్గా పెడతారు. సోషల్ మీడియాలో కొన్ని పొరపాట్లు ఏమైనా జరిగితే వాటి మీద మీరు యాక్షన్ తీసుకోండి, తప్పలేదు. మా మీద యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి. వాళ్ళ మీద తీసుకోం. మేము రజనీ గారిని తిట్టినా తీసుకోం, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని తిట్టినా తీసుకోం, అంబటి రాంబాబు గారి కూతుళ్ళ మీద ఏమైనా అన్నా కూడా తీసుకోం. కానీ పవన్ కళ్యాణ్ గారి కూతుళ్ళ మీద అంటే, ఇంకోళ్ళ మీద అంటే మాత్రం మేము వదిలిపెట్టే పని లేదు అనేటువంటి మాట మాట్లాడుతుంటే పోలీసులు ఎందుకని నాకు అర్థం కాలేదు. మీరు పోలీసులా రౌడీలా చెప్పని అడుగుతా ఉన్నా. దుర్మార్గం ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నారని కూడా మనవి చేస్తున్నా. నువ్వు చెప్పినట్టుగా
అన్ని ఎగ్జాస్ట్ అయిన తర్వాత న్యాయస్థానానికి వెళ్తాం. ల్యాండ్లోని హయ్యెస్ట్ కోర్టు అయినటువంటి సుప్రీంకోర్టు కూడా వెళ్ళటానికి ఏ విధంగానూ సందేహం లేదు. మొన్న సుప్రీంకోర్టు కూడా వెళ్ళిన సంగతి కూడా మీకు ఉదంత విషయం తెలుసు. ఏది మన తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగిందనే విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఎక్కడ వెనుదిరిగే ప్రశ్న లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంత దూరమైనా వెళతామనేది కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు గుంటూరు జిల్లా జైలుకి పెద్దిరెడ్డి సుధారాణి గారు, అట్లాగే వాళ్ళ భర్త గారు వెంకటరెడ్డి గారు, అట్లాగే హరికృష్ణారెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు, చైతన్య గారు, ఇట్లా ఎవరెవరైతే సోషల్ మీడియా కేసుల్లో అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారో వారందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పరామర్శించడానికి రావడం జరిగింది. ధైర్యం చెప్పడానికి రావడం జరిగింది. ఇవాళ పోలీస్ వ్యవస్థని ఏ రకంగా కూటమి ప్రభుత్వం తప్పుడు పనులకు వాడుకుంటుందో మనందరం కూడా ఇవాళ ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నాం. ఇంతవరకు కూనీలు చేసిన వాళ్ళని, దోపిడీలు చేసిన వాళ్ళని కొడితేనే తప్పని పోలీసుల్ని ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు తప్పులు పట్టాయి. కానీ ఇవాళ రాజకీయ కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డికి అండదండలుగా ఈనాడు, జ్యోతి, మరో 10 చంద్రబాబు తొత్తులుగా పనిచేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళు చిమ్మేటువంటి విషాన్ని అధిగమిస్తూ తిరిగి ఆ విషాన్ని పటాపంచులు చేసి వాస్తవాల్ని ప్రజలకు చెప్పడం, ఈ పాలకులు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనని నిలదీస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా కార్యకర్తలందరినీ కూడా నిర్వీర్యం చేయాలి, కొట్టాలి, తప్పుడు కేసులు బనాయించాలి, తద్వారా వీళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేయాలని చెప్పనేటువంటి తప్పుడు ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి దుశ్చర్యలంతా కూడా మనం చూస్తున్నాం. ఒక్కొక్క మనిషి మీద 10 కేసులు, 5 కేసులు. వీళ్ళందరూ ఎవడో కూడా హ్యాబిచువల్ అఫెండర్స్, తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎవరు కాదు. వీళ్ళు వాళ్ళకున్నటువంటి విజ్ఞానంతో పోస్టులు పెడుతున్నాడు. ఇవాళ లోపల కుర్రోడు ఉన్నాడు, అశోక్ రెడ్డి అని చెప్పని నిజామాబాద్ 2015వ సంవత్సరంలో పెట్టిన పోస్టుకి ఇవాళ ఎన్ని సంవత్సరాలు, 9 సంవత్సరాల తర్వాత అతని మీద రంపచోడవరంలో కేసు, 2015వ సంవత్సరంలో పెట్టిన పోస్ట్కి రంపచోడవరంలో కేసు, ఇంకో చోట కేసు, ఇంకో చోట కేసు, ఇవాళ 5 కేసులు పెట్టి అతన్ని తీసుకొచ్చి ఈ గుంటూరు జైల్లో, జిల్లా జైల్లో పెట్టారు. నిజామాబాద్లో జగన్ అభిమాని, అతను ఇక్కడ ఓటు లేదు, రాజకీయాలు లేవు. అంటే ఏ రకంగా అంటే 9 సంవత్సరాల తర్వాత ఆ పోస్ట్ మీద ఇవాళ 4-5 కేసులు పెట్టి లోపల ఇంకొక ముద్దాయి చెప్తున్నాడు, తుళ్ళూరు డిఎస్పీ గారంట, ఆయన వచ్చి మురళీకృష్ణ గారు, ఆయన ఎంత గనుడంటే ఆ ముద్దాయి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. బూటుకాలతో ఎగిరి తన్ని, లంజా కొడక జగన్ గాడు మీరందరూ కలిసి అన్న చంద్రబాబు పీకుతారా? ఇదే భాష. తుళ్ళూరు డిఎస్పీ అతను వచ్చింది ఎక్కడికి వచ్చాడు? ఇక్కడ గుంటూరు పోలీస్ స్టేషన్కి వచ్చాడు. కావాలంటే సీసీ ఫుటేజీలు కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నాం. లాలాపేట పోలీస్ స్టేషన్కి వచ్చాడు. లాలాపేట పోలీస్ స్టేషన్లో ముద్దాయిలను కూర్చోబెడితే అక్కడి నుంచి తుళ్ళూరు డిఎస్పీ ఆ స్టేషన్కి వచ్చి తన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి దుర్భాషలాడుతూ, వీళ్ళని తిడుతూ, కులం పేరుతో తిడుతూ, కులం పేరుతో, రెడ్డి కులం పేరుతో తిడుతూ, జగన్ని తిడుతూ, పచ్చి బూతులు తిడుతూ, ఏరా చంద్రబాబుని మీరు పీకుతారేమన్నా అని చెప్పని
నేను అంతవరకు ఆగుతున్నా, ఇంకా చాలా పీకుతారా అని మాట్లాడాడు. ఇంకా ముందు మాటలు ఉన్నాయి. అంటే పోలీసులు ఏ రకంగా దిగజారి ప్రవర్తిస్తున్నారో మనం ఒకసారి గమనించమని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను, ఈ ప్రపంచాన్ని కోరుకుంటున్నాను. నిన్న చూసాం, ఆయన గోత్రికుడు అనుకుంటా, ఒక పోలీస్ ఆఫీసర్ గారు ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఈనాడు రాంబాబు అని కూడా చెప్పారు, అరబ్ దేశాల్లో అయితే అవి చేసేవాళ్ళు ఇవి చేసేవాళ్ళు అని. చాలా దేశాల్లో కడప పోలీసులు చేసినట్టు చేస్తే ఈ పాటికి మిమ్మల్ని అందరినీ ఉరేసేవాళ్ళు. చాలా దేశాల్లో తప్పుడు కేసులు పెట్టి చట్ట వ్యతిరేకంగా అరెస్టులు చేసి కోర్టుకు తీసుకురాకుండా కొడుతూ, అంటే బొయ్యికలు ఇరిగేట్టుగా కొట్టి మీరు ముసుగులేసి తీసుకొస్తే కనుక ఈ సోషల్ మీడియా కేసులకి చాలా దేశాల్లో ఉరిశిక్షలు వేసే చట్టాలు కూడా ఉన్నాయి. మరి ఇట్లాంటి వాళ్ళు ఉరి కూడా వేసేవాళ్ళు కదా, అది కూడా నేర్చుకోవాలి కదా. అరబ్ దేశమే కాదు, ఈ దేశాలు కూడా వెళ్ళి రావాలి. డిఐజీ గారు ఆయన చెప్తాడు పురాణాలు. ఈ వీళ్ళందరూ అండి, ఈ సోషల్ మీడియా వాళ్ళు, వీళ్ళు వైసీపీకి పనిచేసేవాళ్ళు యజ్ఞం జరుగుతుంటే, అంటే మహామునులు యజ్ఞం చేస్తుంటే కుండలతో రక్తాన్ని, శివుని నెత్తుర్ని పోసేటువంటి రకాలండి వీళ్ళు అంటున్నాడు. ఎంత ఫీల్ అయిపోతున్నాడు. గోత్రికుడు కదా, ఎవరు యజ్ఞం చేస్తున్నారు, ఏం యజ్ఞం చేస్తున్నారు, ఎవడ విషం పోస్తున్నారు? చంద్రబాబు నాయుడు పచ్చి దగాగా మోసం చేస్తుంటే నిన్న బడ్జెట్ పెడితే బడ్జెట్లో రాగి కానీ దేనికి ఇవ్వలేదు. ఆయన చెప్పిన హామీలకి సూపర్ 6 అని ఒకటి చెప్పి ఓట్లు అడిగాడు. షణ్ముఖ వ్యూహాన్ని ఇంకోటి ఓట్లు అడిగాడు. ఊ అంటమే కానీ, షణ్ముఖ వ్యూహం అంటమే కానీ ఈ 6 హామీలకి మరి ఇక్కడ అసెంబ్లీలో కూడా ఊ అనాలిగా. డబ్బులు పెట్టలేదండి చంద్రబాబు నాయుడు మన షణ్ముఖ వ్యూహానికి అని చెప్పని. మరి వాళ్ళు దగా మోసం చేస్తుంటే అది యజ్ఞంగా కనపడుతుంది మన డిఐజీ గారికి. సంపద సృష్టిస్తానని చెప్పని జనాల్ని మోసం చేసి ఓటు వేసుకుని వచ్చి ఇప్పటికీ 50,000 కోట్లు అప్పు చేశాడు. ఇంకా 4 నెలలు పూర్తవలా. ఈ 4 నెలలు పూర్తవకుండా 50,000 కోట్లు అప్పులు చేశాడు. విశాఖపట్నం ఇంకా చాలా చోట్ల స్థలాలకు అమ్మకాలు పెట్టాడు. విశాఖ ఉక్కుని అమ్మకానికి పెట్టారు. ఇంత చీటింగ్ చేసి 420 వ్యవహారాలు చేసేటువంటి ప్రభుత్వం వాళ్ళదైతే వాళ్ళు యజ్ఞం చేయటం ఏంటి? డిఐజీ గారికి యజ్ఞం చేసినట్టు కనపడతాం ఏంటి? వాళ్ళు చేసే పాపాలు కదా. ఆయనకి యజ్ఞాలు అంటే మామూలుగా ఆయన రిజైన్ చేసేసి వచ్చి నుంచుంటే బాగుంటుంది కదా. ఇట్లాంటి అధికారులు అంత దురదే మీకు ఉంటే కనుక, అంత రాజకీయ దురదే ఉంటే, అంత జల్లుంటే దమ్ముగా రండి, సభ్యత్వం తీసుకోండి, పోటీ చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు ఛానల్ మాకులాగా కూర్చుని చంద్రబాబు మేము వాగుతున్నాం కదా, పవన్ కళ్యాణ్ మేము వాగినట్టు మీరు కూడా వాగండి. కాకి బట్టలు వేసుకుని ఎందుకు ఈ దురద మనకి? మరి విచక్షణ ఉండాలి కదా, చదువుకున్నారు కదా, విచక్షణ కదా. మీ గురువులు ఏం చెప్పారు? విచక్షణ మరిచి హద్దు దాటి భాష మాట్లాడటం, తప్పుడు కేసులు పెడతాం. ఎన్ని కేసులు పెడతాం? ఒక్కొక్క మనిషి మీద 5 కేసులు 6 కేసులు, ఆ ఊరు ఈ ఊరు ఆ ఊరు. టీడీపీ వాళ్ళ మీద పెట్టరా? మీరు ప్రమాణం చేసి వచ్చారు కదా, మీరు ఉద్యోగం ట్రైనింగ్ అయిపోయాక 3 సింహాల మీద ప్రమాణం చేసి వచ్చారు కదా. ప్రమాణం చేసి ఏం చెప్పారు? చట్టాన్ని, న్యాయాన్ని సమపాళ్ళలో కాపాడుతామని చెప్పి, ధర్మాన్ని 4 పాదాలు నడిపిస్తామని ప్రమాణం చేసి వచ్చి ఇవాళ ఏం చేస్తున్నారు? కొన్ని రాజకీయ పార్టీలకి తొత్తుగా వ్యవహరిస్తుంటే కొంతమంది ఎవరెవరైతే ఖచ్చితంగా మీరు బెదిరింపులు అనుకోండి, లేకపోతే హెచ్చరిస్తున్నాం అనుకోండి, ఎవరెవరైతే అక్రమ కేసులు బనాయించారో, తప్పుడు కేసులు బనాయించారో, ఆ పోస్టింగుల్లో అసభ్యత లేకపోయినా కూడా కేసులు పెట్టారు. ఎవరెవరైతే కొట్టారో, ఈ తుళ్ళూరు డిఎస్పీ లాగా దుర్భాషలు, అమ్మల తల్లుల్ని భార్యల్ని బూతులు తిట్టారో, ఈ తిట్టిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిన వస్తుందని కూడా హెచ్చరిక చేస్తున్నాం. పథకం ప్రకారం ఎక్కువ కేసులు కట్ట
లోపల పంపడం, తర్వాత బెయిల్ రాకుండా బెయిల్ అడ్డుకోవటం. అంటే కొత్తగా మోడీ గారి ప్రభుత్వం ఇండియన్ పీనల్ కోడ్ని మార్పులు చేస్తూ భారత న్యాయ శిక్షా స్మృతి అని చెప్పిన ఒకటి బిఎన్ఎస్ చట్టం తీసుకొచ్చి ఆ చట్టంలో భాగంగా ఏంటంటే దానిలో 111 అనే ఒక సెక్షన్ పెట్టి ఆ సెక్షన్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి, గంజాయినో లేకపోతే ఈ డబ్బులు ఎత్తేస్తారు కదా, చిట్ ఫండ్ కంపెనీలు పెట్టి చిట్ ఫండ్ కంపెనీల ద్వారా స్టూడియోలు కట్టి చిట్ ఫండ్ కంపెనీల ద్వారా పేపర్లు టీవీలు పెట్టి ఇట్లాంటివి ఏమైనా చేసి వాటి కోసం పెట్టారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆర్థికపరమైన నేరాలు చేయటమా లేదా ఇట్లాంటి నేరాలు చేసిన వాళ్ళకి ఆ చట్టం పెడితే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద సెక్షన్ 111 ప్రతి చోట పెడుతూ ఇలాంటి తప్పుడు కేసులు బనాయించే కార్యక్రమం ఇవాళ ఎక్కాలు నువ్వు నేర్పిస్తే ఎక్కాలతో ఆగదు కదా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎక్కాలు నేర్పిస్తాం మొదలెడితే ఇవాళ ఎక్కాలతో ఆగవయ్యి, రేపు వచ్చేప్పటికి ఎచ్చవేతలతో వస్తాయి, కంగారేం లేదు. కాదు వేరే విషయం ఉందబ్బా, నువ్వు నేను మాట్లాడుతున్నావు, మనిషిని ప్రవేశపెడుతున్నాను, నేను మాట చెబుతాను. మళ్ళీ ఇంకో మనిషిని ఒక ప్రవేశపెడుతున్నాను, ఒక చిన్న విషయం. అప్పుడు దాకా మన వద్దులే, నువ్వు రానా, అప్పుడు దాకా ఎంగేజ్ చేస్తా ఉంటుంది. మాట్లాడు, వచ్చారా అంటే రాంబాబు గారు, నాని గారు వాళ్ళు మాట్లాడిన తర్వాత ఏంటంటే నేను ఇప్పుడు ఒక విషయాన్ని మీ ముందు ఒక విషయాన్ని మీ ముందు చెప్పాలి అనే ఉద్దేశంతో, మీ ద్వారా చెప్పాలనే ఉద్దేశంతో మాకు నకరికల్లు అంటే సత్తెనపల్లి నియోజకవర్గంలో నకరికల్లో ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉన్నాడు. ఆ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కోసం ఒక 4-5 రోజుల నుంచి పోలీసులు తిరుగుతున్నారు. 4-5 రోజుల నుంచి పోలీసులు తిరుగుతున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అది ఇంట్లో లేడు. ఆ ఇంటి చుట్టూరా పెద్ద కాపలా పెట్టారు. మర్యాదగా మీరు తీసుకొచ్చి మాకు అప్పచెబుతారా, లేకపోతే మేమే పట్టుకొచ్చి ఇరగొట్టమంటారా అనే మాట వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తున్నారు. దాంతోపాటు వాళ్ళ అన్న ఉంటే ఆ అన్న దగ్గరికి వెళ్ళారు. ఆ అన్న దగ్గరికి వెళ్ళి ఆ అన్నను తీసుకొచ్చి మీ తమ్ముడిని నువ్వు హాజరుపరుస్తావా లేదా, హాజరుపరచకపోతే నీ సంగతి తెలుస్తాము అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏ రాజశేఖర్ వచ్చాడా? మా తెలుస్తా. నేను ఎందుకు ఈ విషయాన్ని మీ ద్వారా ఆ రాజశేఖర్ అనే వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాను. మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, సోషల్ మీడియాలో 5-6 సంవత్సరాల నుంచి యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి ఇతను రాజశేఖర్. నగరికల్లుకు సంబంధించినటువంటి మా సోషల్ మీడియా వర్కరు. మేము ఎతికాం, న్యాయవాది అందరితో చూసి ఒకవేళ ఎఫ్ఐఆర్ ఎక్కడన్నా ఉందేమో, ఆ ఎఫ్ఐఆర్ ఉంటే ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం చేద్దామంటే ఎక్కడ ఎఫ్ఐఆర్ లేదు. మరి కొత్తగా పెడతారేమో నాకు తెలియదు. నేను ఎందుకు మీ ముందు ప్రవేశపెడుతున్నా అంటే మీడియా ముందు పోలీసు వారికి కూడా చెప్తున్నా, మీకు రాజశేఖర్ కావాలి అనుకుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళండి, రికార్డు అవుతుంది. లేదు ఇప్పుడు రెడీగా లేకపోతే మా ఇంటిగా ఉంటాడు, వచ్చి తీసుకెళ్ళండి. లేదు మీరు ఏ పోలీస్ స్టేషన్కి రమ్మంటారో ఆ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాను. మీ ఇంటి పేరేంటి? పాలూరి రాజశేఖర్ రెడ్డి, సన్ ఆఫ్ వేణుగోపాల్ రెడ్డి. నా దగ్గరే ఉంటాడు, నా అధీనంలోనే ఉంటాడు. మీరు ఎక్కడికన్నా కావాలి అంటే మీ దగ్గర తీసుకొచ్చి హాజరుపరుస్తాము. ఎందుకంటే చెప్తుంది, మీరు తీసుకెళ్తారు, కొడతారు, ఇరగొట్టి పారేసి 4 కేసులు పెడతారు. భయం వాళ్ళ తల్లిదండ్రులు, భయం. మా చుట్టా విజయభాస్కర్ అక్కడి నుంచి అడ్వకేటు, వీళ్ళందరూ పొద్దున్నే రాఘవరెడ్డి గారు మా పార్టీ కన్వీనరు 3-4 రోజుల నుంచి ఇదే భయంతో వణికిపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. నేను ఇక్కడ తీసుకురండి, మీడియా ముందు ప్రవేశపెడదాం. ఆ డీజీపీ గారికి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాజశేఖర్ రెడ్డి కోసం మీరు తిరుగుతున్నారు, పోస్టింగ్లు పెట్టారని. కేసులు ఎక్కడ రిజిస్టర్ అయి ఉంటే మాకు చెప్పండి, మేము ప్రొడ్యూస్ చేస్తాం, మీరే తీసుకెళ్ళండి, చట్ట ప్రకారం చేయండి హో అని చెప్పడం కోసం నేను మాకు పిలుస్తున్నాను. చట్ట ప్రకారం కాకోకుండా మీరు తీసుకెళ్ళి ఇరగొట్టి కొట్టి అన్ని స్టేషన్లు తిప్పి
మళ్ళా అర్ధరాత్రి గారు తీసుకెళ్ళి ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారనే భయంతో వాళ్ళు వణికిపోతున్నారు. ఆ భయాన్ని పోగొట్టడం కోసం రాజశేఖర్ని మీ ముందే ఇప్పుడు దాకా దాక్కుని ఉన్నాడు, ఎక్కడెక్కడో తిరిగాడు. 4 రోజుల క్రితం ఫోన్ చేస్తే ఇప్పుడు ఏం దొరకమాకమనండి, సెల్ ఆఫ్ చేసేమనండి అని చెప్పా. ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నా, చట్ట ప్రకారం మీరు ఏం యాక్షన్ తీసుకోగలుగుతారో తీసుకోండి. ఈజ్ అవైలబుల్, రెడీ మేము ప్రొడ్యూస్ చేయడానికి. మీరే ఆదేశించండి, డీజీపీ గారు ఆదేశించండి. ఆ పోలీసులు ఎక్కడ ఉన్నాయా? నూజివీడు పోలీసులు అంట. పోనీ నూజివీడు పోలీసులు చెప్తున్నా, ఆ కృష్ణా జిల్లా ఎస్పీ గారికి చెప్తున్నా, పంపించమంటే మీ దగ్గర పంపిస్తాం, మా దగ్గర పెట్టుకోం, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, రిమాండ్ ఇప్పించండి, బొక్కలో వేయండి. అదేగా మీరు చేసేది, బొక్కలో వేస్తామనేది వేయండి. అక్కడ తింటాడు సాంబార్ కూలు, అంతే తప్ప మీది ఎక్కడ భరించాలయ్యా బాబు? రాత్రిపూట వచ్చి ఇళ్ళ మీదకి వచ్చి దాడి చేసి తల్లిదండ్రులను బెదిరించి, తమ్ముడిని బెదిరించి, అన్నని బెదిరించి, కాళ్ళు ఇరగొడతాం, ఆయి ఇరగొడతాం, రాంబాబు పేరు చెప్పు, రాఘవరెడ్డి పేరు చెప్పు, చిట్టా విజయభాస్కర్ రెడ్డి పేరు చెప్పు, అప్పిరెడ్డి పేరు చెప్పు అని హెరాస్ చేసే కార్యక్రమాలు ఏంటి అని అడుగుతా ఉన్నా. సో నేను మీ అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో, ప్రజాస్వామ్యంలో మీడియా ఈజ్ ఎ ఫోర్త్ ఎస్టేట్, మీడియా సమక్షంలో చెబుతున్న పోలీసు వారికి ఇల్లీగల్ యాక్టివిటీస్ వద్దు. మా నియోజకవర్గపు సభ్యుడు, నేను ఎమ్మెల్యేగా చేసిన నియోజకవర్గ సభ్యుడు రాజశేఖర్ రెడ్డి నా సమక్షంలో ఉన్నాడు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ ప్రొడ్యూస్ చేస్తాను, నేనే తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తాను, ఏం ఇబ్బంది లేదు. చట్ట ప్రకారం మీరు యాక్షన్ తీసుకోండి. ఇది మీకు చివరిలో చెప్పాలనే ఉద్దేశంతో కొద్దిగా డ్రాగ్ ఆన్ చేయడం జరిగింది. మా ఇంటికాడ ఉన్నాడు, ఇక వచ్చాడు రాలేదని, వచ్చాడంటే ఇక్కడ మీ దగ్గర తీసుకురావడం జరిగింది. దీనికి ఫోర్త్ ఎస్టేట్ మీడియా వాస్తవాలను వెలుగులోకి తీయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాట్లాడతావా? మాట్లాడు, ఏం జరిగిందో చెప్పు. రాజశేఖర్ రెడ్డి, నా పేరు పాలూరు రాజశేఖర్ రెడ్డి. ఆదివారం సాయంత్రం దగ్గర నుంచి ఇప్పటి వరకు నూజివీడి పోలీసులు ఎస్ఐ గారు ఫోన్ చేసి ఎక్కడున్నావో చెప్పు, లేకపోతే మీ తల్లిదండ్రులు తీసుకుపోతాను అని క్లియర్ కట్గా వచ్చి మన ఇంటి బుద్ధికి వచ్చి బెదిరించడం కానీ, చుట్టుపక్కల సెర్చ్ చేయడం కానీ చేస్తున్నారు. ఎక్కడైనా అరెస్ట్ వారెంట్ ఉందా, లేకపోతే ఎఫ్ఐఆర్ ఉందా అంటే ఏం చెప్పట్లా. మాకు హ్యాండ్ ఓవర్ అవ్వు, ఏం జరిగిందో మేము చెప్తామని చెప్తున్నారు. లేకపోతే మీకు తీవ్ర పరిణామాలు ఉంటాయి, మేము చేయాల్సింది చేస్తాము అని చెప్తున్నారు.